అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ డియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 9వ తారీఖు మార్చి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఆదివారం. ఈరోజు తిథి దశమి ఉదయం 10:44 వరకు. తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం పునర్వసు తెల్లవారు 2:05 వరకు. తదుపరి పుష్యమి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి తులారాశి. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసిరావు. స్థిరాస్తి సంబంధిత ఆరోగ్య విషయాలలో నూతన కార్యక్రమాలు చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. తదుపరి కుంభరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. తదుపరి మీనరాశి. ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి.